రైట్, నెక్స్ట్ కాలర్ ఉన్నారండి, సియాటిల్ నుండి కాల్ చేశారు. గోపాల్ గారు. నమస్తే అమ్మా. నమస్తే నమస్తే ప్రభాకర్ రావు గారు. చెప్పండి, అడగండి. గోపాల్ గారు నమస్కారం, బాగున్నారా? నమస్కారం సార్, బాగున్నా సార్. మై స్ట్రేట్ అవే క్వశ్చన్ టు యూ, స్ట్రేట్ అవే దట్ ఇప్పుడు మీరు ఇది ధర్నా చేస్తున్నారు, అగ్రీ, నో ప్రాబ్లం, గవర్నమెంట్ వస్తుంటాయి పోతుంటాయి, ఫైన్, ఎక్సలెంట్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద ప్రీవియస్ గవర్నమెంట్ ఇన్ 5 years రూల్, మీరు కెన్ యూ సే దట్ నథింగ్ ఆఫ్ దిస్ సార్ట్ ఆఫ్ దిస్ ఇష్యూస్ నెవర్ హ్యాపెండ్? One. My second question is, what about the thing, how can you dare enough to strike and just to demolish or destroy the party office directly? And third question is, 5 years back ainatvanti the same Bob, nothing has come out. Avani pakak bettesi straight away within a month you are going and straight away doing some strike in Delhi. How you justify this straight away? ఐ థింక్ సిన్స్ వివేకానంద రెడ్డి గారి కేసు సిబిఐలో ఉంది కాబట్టి ఐ థింక్ వీఆర్ ఐ థింక్ నాట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ లెజిటిమేట్ రైట్ టు డిస్కస్ పర్టికులర్లీ దట్ సబ్జెక్ట్ ఇన్ ది మీడియా నౌ, వాట్ ఐ ఫీల్. ది సెకండ్ క్వశ్చన్, పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు అని మీరు ఒకటి అడిగారు. ఒకవేళ ఎవరైనా దాడి చేసి ఉంటే చేసిన వాళ్ళని ఖచ్చితంగా కేసులు కూడా పెట్టారు, దాని మీద యాక్షన్ ఉంటుంది. ఐఎమ్ నాట్ ఐ థింక్ డినయింగ్ యువర్ ఆర్గ్యుమెంట్. బట్ ఎట్ ద సేమ్ టైం గోపాల్జీ, వాట్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. యాజ్ యూ సెట్, లాస్ట్ 5 yearsలో మీ దగ్గర ఇలాంటి ఘటనలు జరగలేదా? వాటన్నిటిని పక్కన పెట్టి హౌ డేర్ యూ పీపుల్ కమింగ్ టు ఢిల్లీ అండ్ డూయింగ్ ధర్నా అని అన్నారు మీరు. ఒకవేళ జరిగి ఉంటే జరిగి ఉండొచ్చేమో, నేను కాదని చెప్పను. జరిగితే అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా అదే చేస్తారా, లేదా దానికన్నా డబుల్ చేస్తారా? డూ యూ థింక్ దట్ దిస్ ఈస్ ద వాల్యూస్ ఆఫ్ ద డెమోక్రటిక్ ప్రాసెస్? ఎలా ఉండాలి మనం? ఒకవేళ అలాంటి తప్పులు జరిగి ఉన్నాయని మీరు భావిస్తే సేమ్ తప్పులు మీరే చేస్తూ ఉంటే దీని తప్పనమా గోపాల్ గారు? I think you are a learned man. You are staying out of country. The pains, the people who are taking here in Andhra Pradesh and who have been killed brutally, దాన్ని మనం ఖండించమా? దాన్ని మనం ధర్నా రూపంలో సభ్య సమాజానికి చెప్పమా? అంతకుముందు ఎవడో చేశాడు కాబట్టి, లేదా జరిగింది కాబట్టి ఇప్పుడు ఇది టిట్ ఫర్ టాటా? డూ యూ థింక్ దట్? No, I don't, I think, agree with your argument, Gopalji. May be painful to you to tell like this. Exactly, it should not be like that. డెమోక్రటిక్ ప్రాసెస్లో ఎలా ఉండాలంటే, ధర్నా చేసే హక్కు మాకు ఉంటుంది, పరిపాలించే హక్కు వాళ్ళకు ఉంటుంది. ఇట్ డజంట్ మీన్ దట్ క్వార్లింగ్ ఈచ్ అదర్. కావాలంటే డైలాగ్ నడుపుకోండి, కానీ ఒకరొకరు కొట్టుకోవటం ఏంటి, చంపుకోవటం ఏంటి? అలా అనుకుంటే మీరు ఇప్పుడు ఎక్కడో, ఐ థింక్ యూఆర్ కాలింగ్ ఫ్రమ్ అదర్ స్టేట్, ఎక్కడో వేరే కంట్రీ, వేరే స్టేట్లో ఉన్నట్టున్నారు అమెరికాలో. అక్కడ సంథింగ్ వెంట్ రాంగ్, అక్కడ ఎవరు నోరు తెరవరా? కాబట్టి ధర్నా చేయటం దీన్నేమి ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదు. ఎస్, మా నిరసనని, ఆవేదనని ఖచ్చితంగా డెమోక్రటిక్ ప్లాట్ఫామ్స్లో, ఢిల్లీలో, దేశ రాజధానిలో ఖచ్చితంగా చెప్తారు. చెప్పకుండా ఉండటానికి వీలు లేదు. అప్పుడు జరిగాయి కదా అంటే అప్పుడు కూడా చెప్పి ఉండొచ్చు వాళ్ళు. జరగకూడదని మేము భావిస్తూ ఉన్నాం. ఇలాంటి జరగకూడదు కూడా. పీపుల్ విల్ నాట్ టాలరేట్ దిస్ టైప్ ఆఫ్ యాక్టివిటీ, కిల్లింగ్ ఈచ్ అదర్. ఐ థింక్ ఇట్స్ ఎనఫ్.